జేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీ అరవింద్ ధర్మపురి. మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ప్రెస్ మీట్. 58 ఆధునిక అగ్నిమాపక వాహనాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీ అరవింద్ ధర్మపురి. రేపు 15 ఆగస్టు నాడు మన చిన్న సీఎం చన్నబియ్యము ఏదో ప్రోగ్రాం పెట్టుకున్నాడు, రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ అని. ఏదో ఈయన ప్రోగ్రాం అన్నట్టు ఆయన ఏదో రైతుల దగ్గర కొని తెలంగాణ ప్రజలకి బువ్వ పెడుతున్నట్టు నాటకాలు. ఆయన అందమైన బొమ్మ, ఆయన పక్కకి గడ్డపోని బొమ్మ, 2 బొమ్మలు. ఎవడయ్యా జాగిర్ అనుకొని పెడుతున్నావు? ఎవడయ్యా జాగిర్ అనుకొని పెడుతున్నావు? కేంద్ర ప్రభుత్వము మొన్న 1 జనవరి 2024 నాడు ఏదైతే ఫ్రీ రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఉందో 5 కిలోలు బెనిఫిషరీకి, దాన్ని ఇంకా 5 సంవత్సరాల వరకు పొడిగిస్తూ ఆ రోజు డెసిషన్ తీసుకుంది. దేశవ్యాప్తంగా దాదాపు 82 కోట్ల బెనిఫిషరీస్కి ఇది ఇంకా 5 ఇయర్స్ ఎక్స్టెండ్ చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మనందరికీ తెలుసు. అప్పటికే 3 సంవత్సరాలు అవుతుంది దాదాపు స్టార్ట్ అయ్యి. ఫ్రీ అంతకుముందు కూడా కేంద్రమే ఇస్తుండే. ఈ పథకం ఏదైతే ఉందో ఇది ఏ రోజు దాకా స్టార్ట్ అయింది కూడా చెప్తా నేను. ఏదో కాంగ్రెస్ వాడు స్టార్ట్ చేసింది కాదు ఇది. అంతకుముందు కూడా కేంద్రమే ఇస్తుండే, తక్కువ ఏదో ₹1, 2 నామినల్గా తీసుకుంటారు. ఈ 82 కోట్ల ప్రజలకి దేశవ్యాప్తంగా ఫ్రీ రేషన్ ఇచ్చినందుకు 11,80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కేంద్రానికి. 12 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. తెలంగాణకి ఇందులో 56,56,419 NFSA నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ రేషన్ కార్డ్స్. దీని ప్రైమరీ ఇందులో PHH ప్రైమరీ హౌస్ హోల్డ్స్ 50,89,644. అంత్యోదయ AAY అంత్యోదన అన్న యోజన 5,66,775. అంటే ఎవరికైనా ఇప్పుడు వలసదారులు పనికి పోతారు, ఇది మైగ్రెంట్ లేబర్కి ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది AAY. దీని కింద ఈ కార్డు కింద 35 కిలోలు ఫ్యామిలీకి, ఎందరైనా ఉండండి ఫ్యామిలీలో, వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళు పాపం లేబర్ బీహార్కి వెళ్ళి వచ్చి ఇక్కడ ఉంటారు. 1 నేషన్ 1 రేషన్ కార్డు స్కీమ్ ఇది. మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీట్. కార్యాచరణ చేపడితే మేము అధికారం కోల్పోయే సందర్భానికి 69,000 ఇండ్లు కంప్లీట్ చేసి భారతదేశ చరిత్రలోనే అన్ని హంగులతోనే నిర్మాణం చేసినటువంటి ఏకైక రాష్ట్రం. ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లే కాదు, దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ కానివ్వండి, పవర్ కానివ్వండి, లిఫ్టులు కానివ్వండి, రెండోది వాళ్ళ మెయింటెనెన్స్ కోసం కమర్షియల్ షాపింగ్ మాల్ కానివ్వండి, సర్వ అంగులతోని ఇన్క్లూడింగ్ సీసీ రోడ్స్. అసలు భారతదేశ చరిత్రలో ఎవరు చేయలేనటువంటి కార్యక్రమం అది. ఆ రోజు స్వయంగా గవర్నర్ గారు ఢిల్లీలో IAS IPS క్వార్టర్స్ కూడా ఈ విధంగా లేవు అని చెప్పి, అయితే మీకు ఒకసారి లిస్టు 109 ప్రాంతాలలో
అత్యంత వాల్యూ ఉన్నటువంటి ఆ భూమి వాల్యూ ఉన్నటువంటి ప్రాంతాలలో కట్టినటువంటి గాంధీ భవన్ ఎదురుగా కట్టెల మండి, బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదురుగా మురళీధర్ బాగ్, గోడెకే ఖబర్, జియాగూడ, ఎల్బీ నగర్, ఉప్పల్, అంబర్పేట్, సనత్ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కుక్కట్పల్లి, పటాన్ చెరు, సంగారెడ్డి, కొల్లూరు. నిన్న ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే ఫౌండేషన్ వేసిండో దానికి ఆనుకునే కైతన్పల్లి, కైతలాపూర్, ఈయనంట విలువైనటువంటి భూమి అంట. చెప్పడానికి కూడా కనీసం ఆలోచన చేసి చెప్పాలి మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కొల్లూరు ప్రాంతంలోనే ఏకంగా 16,000 ఇళ్ళు కట్టినాం. ప్రపంచంలోనే ఒకటే ప్రాంతంలో 16,000 ఇళ్ళు ఉన్నటువంటి ఏకైక ప్రాంతం. రెండోది, మేము కట్టిన ఇళ్లలో ఎవరు ఉంటలేరంట ముఖ్యమంత్రి గారు. మరి ఎవరిని పంపిస్తారో రేపు మీ క్యాబినెట్ నుంచి నా ఎంబడి పంపిస్తే నేను తీసుకుపోయి చూపిస్తా. ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి ఆ రోజుల్లోనే చూపించిన నేను. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ప్రెస్ మీట్. మీడియా మిత్రులందరికీ నమస్కారములు. మెగా డిఎస్సి దగా డిఎస్సి అయి అక్రమంగా తమ వారికి పోస్టులు కట్టబెట్టారు, ఇది పెద్ద స్కామ్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాల వల్ల, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఆధారాలతో సహా బయటపెట్టిన తర్వాత, అదే సమయంలో నీటిలో జరిగినటువంటి అవకతవకలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని రాజకీయ పార్టీలే కాకుండా సామాన్య వ్యక్తులు కూడా ఎక్కడ చూసినా 2-3 కలిస్తే ఇదే చర్చ జరుగుతూ ఉంది. ఇక పూర్తిగా డ్యామేజ్ అయింది, అవకతవకలన్నీ బట్టబయలయ్యాయి. అదే సమయంలో ఇక 17వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సమయం ఇవ్వకుండా, అదేవిధంగా ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ఆ సమయం రాదు కదా, వాళ్ళ చేత ఏదో విధంగా శాసనసభలో నోళ్లు కట్టేయచ్చు కదా అని ఉపాయం పడ్డారు. ఇక మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మెజారిటీ సభ్యులు అక్కడ ఉండడంతో ఎమ్మెల్సీలు మండలిలో దీనిపై చర్చకు పట్టుబట్టి చర్చించడం ద్వారా ఏకైక డిమాండ్తో డిఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామాకు పట్టుబట్టారు అనేటువంటి ఉద్దేశంతో చక్కగా క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని, క్యాబినెట్ మీటింగ్లో ఏ విధంగా దీన్ని డైవర్ట్ చేయాలి, ఏ విధంగా తిప్పికొట్టాలి, ఏ విధంగా తమ కుమారుణ్ణి కాపాడుకోవాలనేటువంటిది ఒక ప్రణాళిక రూపొందించి ఇమ్మీడియట్గా క్యాబినెట్ మంత్రుల చేత, తర్వాత ఎల్లో మీడియా చేత, తర్వాత తన ఫేక్ ఫ్యాక్టరీల చేత ఏపీపీఎస్సీల అక్రమాలు అనేటువంటిది తీసుకొని వచ్చారు. ఎక్కడ ఏం మాట్లాడినా కూడా డిఎస్సీ అంటే ఏపీపీఎస్సీ అని ఒక ఏదో జరిగినట్టు 2018 సంవత్సరంలో ఏపీపీఎస్ సంబంధించిన వారు ఇచ్చినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ వాళ్ళు కండక్ట్ చేసిన దాంట్లో, తర్వాత డిజిటల్ ఎవాల్యుయేషన్ అని, లేకపోతే మాన్యువల్ మూల్యాంకన్ అని, హాయిలాండ్ అని కొత్త ఈ పదాలన్నీ చెప్పుకుంటూ ఏదో విధంగా డైవర్ట్ చేయాలి, డిఎస్సీ నుంచి తన కుమారుణ్ణి కప్పిపుచ్చుకోవాలి, తప్పించేయాలి అని చెప్పేటువంటి ప్రణాళికతో ఈరోజు మొత్తం అంతా కూడా ఎల్లో మీడియా దగ్గర నుంచి ఫేక్ ఫ్యాక్టరీలు పనిచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రాజధాని అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్ లో శుక్రవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 40 కోట్ల విలువైన 58 అధునాతన అగ్నిమాపక వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలో అగ్ని ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు మరింత వేగంగా, సమర్థవంతంగా స్పందించడమే లక్ష్యంగా ఈ ఆధునీకరణ చేపట్టారు. కొత్తగా సమకూర్చిన ఈ వాహనాల్లో గ్రామీణ అటవీ ప్రాంతాల్లో సేవలు అందించేందుకు 25 అధునాతన ఫైర్ ఫైటింగ్ వాహనాలు, భారీ ప్రమాదాల సమయంలో నిరంతరాయంగా నీటిని సరఫరా చేసేందుకు 14,000 లీటర్ల సామర్థ్యం గల 20 వాటర్ బౌజర్లు ఉన్నాయి. వీటితో పాటు ఇరుకైన రద్దీ ప్రదేశాల్లో వేగంగా చేరుకునేందుకు 13 క్విక్
రెస్పాన్స్ మల్టీపర్పస్ వాహనాలను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ వాహనాలను 15వ ఆర్థిక సంఘం నిధులతో కొనుగోలు చేశారు. అగ్నిమాపక శాఖను ఆధునీకరించేందుకు ప్రభుత్వం మొత్తం 3 దశల్లో 252.86 కోట్లతో ప్రణాళికలను అమలు చేస్తోంది. తొలి దశలో భాగంగా ఇప్పటికే 33 కోట్లతో 65 వాహనాలను అందుబాటులోకి తీసుకురాగా తాజా ప్రారంభోత్సవం 2వ దశకు చెందింది. 3వ దశలో మరిన్ని వాహనాలతో పాటు అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేయనున్నారు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని కన్నెపల్లి మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కన్నెపల్లి గ్రామస్తులు శుక్రవారం బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కార్యాలయాన్ని కన్నెపల్లి మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. తహసీల్దార్ కార్యాలయం ప్రజలకు అందుబాటులో ఉండేలా మండల కేంద్రంలోనే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. బంద్ కు గ్రామస్తులు, ప్రజా సంఘాల నాయకులు, యువత, ప్రజా ప్రతినిధులు మద్దతు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కన్నపల్లి ఎస్ఐ విక్రమ్ నిరసన కార్యక్రమాన్ని ఉపసంహరించుకోవాలని గ్రామస్తులను కోరారు. అయితే తహసీల్దార్ కార్యాలయం కన్నెపల్లి మండల కేంద్రంలోనే ఉండాలని గ్రామస్తులు స్పష్టం చేశారు. అనంతరం శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని ముగించారు. అనంతరం గ్రామస్తులు తహసీల్దార్ కు వినతి పత్రాన్ని సమర్పించి తహసీల్దార్ కార్యాలయాన్ని కన్నెపల్లి మండల కేంద్రంలోనే ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన సహకారం అందిస్తామని తహసీల్దార్ తెలిపారు. అనంతరం గ్రామస్తులు తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. అది ఎకరం ఉంటుంది సార్. సార్ ఇప్పుడు అది మీరు అంటున్నారు కదా, మాకు పల్లె ప్రకృతి వనం అవసరం లేదు. అక్కడ అంటే కన్నెపల్లి గ్రామం సార్ 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 ఎన్నో కోరికలు చెప్తే మల్కాజ్గిరి పోలీస్ శాఖలో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందిని ప్రోత్సహించే కార్యక్రమం మల్కాజ్గిరి కమిషనరేట్ లో శుక్రవారం నిర్వహించారు. పోలీస్ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి చేతుల మీదుగా ఉత్తమ సేవా పథకాలను అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో చూపిన ప్రతిభ, అంకితభావం సేవలను కమిషనర్ అభినందించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా సిబ్బంది విధులు నిర్వహించాలని ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో భాగంగా కమిషనరేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మహిళా పోలీస్ బ్యాండ్ టీమ్ ను ఆవిష్కరించారు. మహిళా సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ బ్యాండ్ టీం పోలీస్ శాఖలో మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో పోలీస్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. Here we are seeing the band team inaugural is happening. This is so nice to the direct reflection of the stellar vision of our chief guest. Madam is the Commissioner of Police, but rather than stands as a true Commissioner of Police who embodies the strength, dedication to our band person. సార్ కొద్దిగా Now the sitting man is busy also handing over the official band equipment to our band person. I request the band team officers to step forward to receive the instruments from the sitting man. Thank you.
చరిత్రలోనే ఆగస్టు 15 సందర్భంగా ఆల్ ఉమెన్ పోలీస్ బ్యాండ్ టీమ్ 6 మంది యంగ్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ సాక్సఫోన్ నేర్చుకొని ఉన్నారు, డ్రమ్స్. యాజ్ ఎ టీమ్ ఇవాళ మనందరము ముందు పర్ఫామ్ చేయడం జరిగింది. ఇది విమెన్ ఆఫీసర్స్ యాజ్ పోలీస్ అన్ని రకాల డ్యూటీస్ చేయగలరు, అన్ని దాంట్లో రాణించగలరు, ఆల్ వర్టికల్స్ లో వాళ్ళు బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయగలరు అని చెప్పడానికి బ్యాండ్ పర్ఫార్మెన్స్ ఒక ఉదాహరణగా నిలిచింది. వాళ్ళందరినీ ఈ సందర్భంగా ఎంటైర్ మల్కాజ్గిరి కమిషనరేట్ ఆఫీసర్స్ అందరూ కూడా కంగ్రాచులేట్ చేయడం జరుగుతుంది నా తరఫున. అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ మెమరబుల్ డే మాకు. అండ్ మీ అందరి ముందు కూడా పర్ఫామ్ చేస్తున్నారు. చాలా వర్సటైల్ గా అన్ని రకాల సాంగ్స్ కూడా. అండ్ సాక్సఫోన్ ప్లే చేయడం కూడా అంత ఈజీ ఏం కాదు. అండ్ దిస్ షోస్ దేర్ మెంటల్ ఎజిలిటీ ఆల్సో, ఫిజికల్ ఎబిలిటీ ఆల్సో. అండ్ మీ అందరి సమక్షంలో వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తున్నాను. మా డీజీ గారి ఫేవరెట్ సాంగ్ కూడా పాడారు ఈరోజు. అండ్ ఈ సందర్భంగా 88 ఆఫీసర్స్ లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ మన తెలంగాణ ఫార్మేషన్ డేకి తర్వాత రిపబ్లిక్ డేకి తీసుకున్న ఆల్ మెడల్స్ 88 మంది ఆఫీసర్స్కి మహోన్నత సేవా పథకము, ఉత్తమ సేవా పథకము ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా చాలా సంతోషకరమైన రోజు ఈరోజు మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్కి. ఆఫీసర్స్ అందరికీ కూడా మా అందరి తరఫున అభినందనలు. అమర్పేట్ తిరుమల నగర్ లో శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయాన్నే మహిళలు అమ్మవారికి అభిషేకాలు, పుష్పాలంకరణ, కుంకుమార్చన, సహస్ర పారాయణం నిర్వహించారు. అమ్మవారి భక్తి గీతాలతో ఆలయ ప్రాంగణం భక్తి శ్రద్ధలతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు పాల్గొని శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. బ్రహ్మోత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అందరూ అక్కడ పక్కకు పెట్టేస్తాడు అయ్యగారు. ఆ ప్లేట్లో పెట్టి అరగింపు చేసేయండి, అట్లా పెట్టేసేయండి. అట్లా పెట్టమని లోపల చేస్తుంది. కుంకుమ దీంట్లో ఎత్తున కెమికల్ కదా కుంకుమ, నల్లగా అవుతుంది. కష్టం అన్నీ పెట్టుకున్నా ఈ పోలీస్ లైన్స్లో శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ దేవాలయం చాలా ప్రతిష్టాత్మకంగా మహిళలు ఎంతో కృషి చేసి ఒక పవిత్రతను మెయింటైన్ చేస్తున్నారు, పవిత్రతను కాపాడుతున్నారు. మన ప్రాచీన సాంప్రదాయానికి ఈ ఆధ్యాత్మిక భావన చాలా అవసరం. మరి ఇక్కడ మహిళలు సమైక్యంగా ఉండి వాళ్ళే దీన్ని నిర్వహించడం చాలా సంతోషమైన విషయం. అలాగే కుటుంబాలన్నీ కూడా రేణుకా ఎల్లమ్మ పూజ చేసుకొని ఈరోజు అన్నదాన కార్యక్రమం లాగా చేయడం చాలా సంతోషమైన విషయం. అయితే ప్రభుత్వం వాళ్ళు ఎప్పుడు కూడా అనేక సంవత్సరాల నుంచి దీనికి ఒక గేటు పెట్టి ప్రత్యేకమైన రోడ్ ఇచ్చి వాళ్ళకి సౌకర్యం చేయాలి. కానీ పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు అలాంటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా పోలీసు వాళ్ళు చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఎందుకంటే ఇది పోలీస్ లైన్లో ఉన్నది. పోలీస్ లైన్లు ఏర్పాటు కాకముందు నుంచి ఉన్న దేవాలయం ఇది. కాబట్టి ఈ స్థలంలో దేవాలయం వెలిసినప్పుడు
దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇక్కడ భక్తులది. అందుకనే వాళ్ళకు ఇక్కడ దారి స్వతంత్రంగా ఇచ్చి మీరు దాన్ని ఇండిపెండెంట్గా చూడాలని నేను పోలీస్ కమిషనర్తో కూడా మాట్లాడి ఈ సమస్యను గత సంవత్సరం కూడా నాతో చెప్పారు. నేను అప్పుడు మాట్లాడాను కమిషనర్ గారితో. కమిషనర్ గారు ఏదో పరిష్కరించి గేట్ పెట్టి సరైన విధంగా వీళ్ళకు వెళ్ళే మార్గం ఏర్పాటు చేస్తే వాళ్ళు సపరేట్గా ఉంటే చాలా బాగుంటుందని నేను భావిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీ అరవింద్ ధర్మపురి. మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ప్రెస్ మీట్. యాభై 58 ఆధునిక అగ్నిమాపక వాహనాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. బులెటిన్ అప్డేట్ మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.